ఆకుకూరని అలాగే పిండినంట ఇంట్లో మొగుడికి వండే ముందు చూపించకూడదట. ఎందుకంటే ఆకుకూర మనం ఒలిచినప్పుడు ఇంత అనిపిస్తది కదా! అదే అంతా ఫ్రై చేశాక మహా అయితే ఇంతే మిగిలిద్ది. అమ్మో! అంత కూర ఏం చేసావు అని చెప్పి ఇంట్లో గొడవలు అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయంట. సో, మా అమ్మమ్మ అయితే ఈ సామెత చెప్తూ ఉండేదండి. అది గుర్తొచ్చింది. మీకు కూడా ఇక్కడ షేర్ చేశాను. సో, ఇక్కడ నేను ఈరోజు తోటకూర ఫ్రై ఈజీ వేలో చేసేస్తున్నానండి. చాలామంది దీన్ని ఉడకపెట్టి ఉప్పు నీళ్ళలో పిండి ఇలా రకరకాలుగా చేస్తారు కదా! నేనైతే సింపుల్‌గా ఇలా చేసేసుకుంటూ ఉంటాను. ఈజీగా అయిపోద్ది. జస్ట్ ఆయిల్‌లో మనం వేసుకున్న పోపులు, అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా! శనగలు, మినపప్పు అన్నీ వేసుకొని వెల్లుల్లి రెమ్మలు కాస్త ఎక్కువ వేసుకుంటే బాలింతలకే కాదు మనకు కూడా చాలా మంచిది. ఒక ఎండుమిర్చి తుంచి వేసాననమాట. ఆయిల్‌లోనే ఒక సిమ్‌లో బాగా మగ్గి లాస్ట్‌లో ఉప్పేసుకోవాలండోయ్. ముందే కనుక ఉప్పేసేసాం అనుకోండి ఇంత ఆకుకి ఇంతని ఉప్పు అని ఏసేస్తామా లాస్ట్‌కి కొంచెం అయిపోయిన తర్వాత ఉప్పు కసిమైపోద్దనమాట. ఆ విషయంలో గుర్తుపెట్టుకో మరి ఫైనల్‌గా జల్లుకోండి. ఇక లాస్ట్‌లో కొంచెం తాలింపు కారం వేసుకుంటే ఆకుకూర ఫ్రై అయితే రెడీ అనమాట. చిన్న పిల్లలు కూడా తినేస్తారు. మా వాడికైతే చాలా చాలా ఇష్టం. ఇక్కడ చూడండి ఆకుకూర ఫ్రై తీసుకొని తుర్రుమని